హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా సిఎఫ్ఎంఎస్ ఐడి కలిగి ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ అవ్వచ్చు, అంటే ఏపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులు అవ్వచ్చు, కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్న ఉద్యోగులు అవ్వచ్చు, అలాగే ఆశా వర్కర్లు అవ్వచ్చు, వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, ఎవరైనా సరే సిఎఫ్ఎంఎస్ ఐడి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆధార్ని సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత దాన్ని ఈకేవైసీ అనేది చేసుకోవాలి. సో ఇది ఆర్బీఐ గైడ్లైన్స్, రీసెంట్గా ప్రవేశపెట్టిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఆధార్కి అది మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి టూ స్టెప్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి ఆధార్ వెరిఫికేషన్ అనేది, ఆధార్ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంది. సో ఇది యాక్చువల్గా జనవరి 20 వరకు లోపు కంప్లీట్ చేయమని చెప్పి అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో చాలామంది తెలియక కొంతమంది ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదు. సో ఈరోజు మనం ఈకేవైసీ వాలంటీర్లు, అంటే మొబైల్కి ఎవరైతే లింక్ అయ్యిందో వాళ్ళందరూ కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి యాప్లో కానీ వెబ్సైట్లో కానీ చేసుకుంటున్నారు. మొబైల్ లింక్ లేని వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్న విషయం మొత్తం సిఎఫ్ఎంఎస్ ఐడిలో ద్వారా మన యొక్క హెర్బ్ పోర్టల్లో కానీ అప్లికేషన్ యాప్లో కానీ ఏ విధంగా మనం సిఎఫ్ఎంఎస్ ఐడికి మన ఆధార్ ఈకేవైసీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. సో యాక్చువల్గా సిఎఫ్ఎంఎస్ ఐడికి ఈ యొక్క ఈకేవైసీ, ఆధార్ ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఇంకొకటి ఆన్లైన్ వెబ్సైట్లో చేసుకోవచ్చు, ఇంకోటి హెర్బ్ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్లో కూడా అప్లికేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు. యాప్లో చేసుకోవాలనుకుంటే సేమ్ యాప్లోని వెబ్సైట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఫస్ట్ మీకు వెబ్సైట్లో చూపిస్తాను. వెబ్సైట్లో ఏ విధంగా చేయాలనేది, మొబైల్లో వెబ్సైట్లో ఏ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ చేసుకోవాలి. వార్డు వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా చేసుకోవాలి కాబట్టి అందరికి యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మనం సెర్చ్ బాక్స్లో హెర్బ్ అని సెర్చ్ చేస్తే మనకి హెర్బ్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే అక్కడ డైరెక్ట్గా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్లో యూజర్ ఐడి అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే మీకు కేటాయించి ఉందో ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తారు. ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తే అదే యూజర్ ఐడి. ఆ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా CFSS@123 అనేది ఇవ్వబడింది. అది మీకు డిస్ప్లే చేస్తాను. దాని ప్రకారం ఇది డిఫాల్ట్ పాస్వర్డ్, అందరికీ ఒకటే పాస్వర్డ్. ఇన్ కేస్ ఆల్రెడీ పాస్వర్డ్ చాలా మంది ఎవరైనా మార్చుకుంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ పాస్వర్డ్ తెలియకపోతే కింద ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఏంటో మీకు తెలియకపోతే కింద నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఉంటుంది. అందులోకి వెళ్ళి నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్కి ఎంటర్ చేయమంటుంది. మీ ఫోన్ నెంబర్కి లింక్ చేస్తే ఆ లింక్ అయిన మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఏదైనా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఎవరికైతే లాగిన్ ద్వారా మనం అవుతున్నామో ఈ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారు. యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వగానే మీ యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే కింద మీకు చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. డీటెయిల్స్ కింద ఈకేవైసీ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈకేవైసీని క్లిక్ చేయగానే మీకు బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ ఈకేవైసీ చేసుకోమని చెప్తుంది. మనం బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఈకేవైసీ ద్వారా చేసుకోవచ్చు. అదే ఈకేవైసీ అంటే ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా క్లిక్ చేద్దాం. ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఫోన్కి ఓటీపీ వస్తుంది. అదే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఏదైతే లింక్ అయిందో దానికి ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓకే కొట్టగానే మీకు కన్ఫర్మేషన్ అని చెప్పి మీకు డీటెయిల్స్ వచ్చి మీ ఫోటో వచ్చి ఆధార్లో ఏదైతే ఫోటో ఉందో ఆ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. దాన్ని మీరు కన్ఫర్మ్ అనే బటన్ కింద ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఎస్ క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ ఆప్షన్ అడగడం జరుగుతుంది. దాంట్లో ఓకే అని చెప్పి క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మొత్తం మీ యొక్క డేటా అనేది ఓపెన్ అవుతుంది. డేటా అంతా ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ మీ పేరు అన్ని డీటెయిల్స్ అని క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు సిఎఫ్ఎంఎస్ ఐడితో ఏదైతే లింక్ అయినప్పుడు డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందో ఆ డేటా మొత్తం చూపించడం జరుగుతుంది, మీ అడ్రస్తో సహా. ఆ డీటెయిల్స్ అన్ని చూసి చెక్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్లో సేవ్ అండ్ ఫార్వర్డ్ టు DDO అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈ ఆధార్ ఈకేవైసీ డేటా అనేది వెరిఫికేషన్ DDO అథెంటికేషన్ కోసం అని ముందుకు ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఒక సక్సెస్ఫుల్గా DDO ఫార్వర్డ్ టు సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ పేజ్లో కూడా మొత్తం మీ డేటా మొత్తం క్లియర్గా చూపిస్తుంది. మీ యొక్క ఈకేవైసీ డేటాలో మీ యొక్క పేరు, అడ్రస్, మీ ఎక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, ఏ వర్క్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వెబ్ పోర్టల్లో
సిఎఫ్ఎంఎస్ ఐడికి ఆధార్ ఈకేవైసీ చేయొచ్చు. ఎవరికైతే మొబైల్ నెంబర్కి సిఎఫ్ఎంఎస్ ఐడి లింక్ లేదో వాళ్ళందరూ కూడా వెబ్ పోర్టల్లో అంటే వెబ్సైట్లో చేసేవచ్చు, ఈజీగా అవుతుంది. ఇన్ కేసు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మాత్రం మీరు హెబ్ అనే అప్లికేషన్ యాప్ అని ఉంది, హెబ్ అనే యాప్ అనేది అవుతుంది, అందులో కూడా మీరు చేసుకోవచ్చు. దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే మీరు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అది 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. సో దాంట్లో అయితే మీకు మొబైల్ నెంబర్ కంపల్సరీగా మొబైల్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ నెంబర్కి యాప్లోని మాత్రం మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు లాగిన్ అవ్వగలుగుతారు. లాగిన్ అయిన తర్వాత ఏదైతే మన వెబ్సైట్లో చెప్పడం జరిగిందో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత సేమ్ ఆధార్ ఈకేవైసీ అని ఉంటుందో అది క్లిక్ చేయగానే ఆధార్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఈకేవైసీ మీ డేటా ఓపెన్ అవుతుంది. తర్వాత ఈకేవైసీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఆధార్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుంది. అయితే ఫార్వర్డ్ టు డీడీఓ అని చెప్పి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫార్వర్డ్ టు డీడీఓ అని చెప్పి ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా యాప్లో కూడా చేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సిఎఫ్ఎంఎస్ ఐడి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సింది కంపల్సరీ, ఇది మ్యాండేటరీ కూడాను. సో ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి లాగిన్లో ఏ విధంగా ఆధార్ ఈకేవైసీ చేయాలో చూసారు కదా. సో వీడియో నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకా డౌట్స్ ఏమైనా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.